శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇది రాజురాల అనే గ్రామంలో ఉంటుంది. తుక్కుగూడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు, రాజురాల నుంచి 2 కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క ఆలయం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఇక్కడ ఏంటి అంటే మంగళవారం చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఇక్కడ. సో ఈ మంగళవారం రోజు ఎవరైనా సరే ఏవైనా కోరికలు ఉంటే, ఏదైనా ఆపదలలో ఉన్నా, లేకపోతే ఏదైనా మంచిగా ఇంకా అభివృద్ధి చెందాలని ఏదైనా ఆకాంక్ష కోరికలు ఉన్నా, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు కానీ, జీవితంలో సెటిల్ కానటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడికి నిష్ఠతోటి ఒక 5 మంగళవారాలు అమ్మవారి దగ్గరికి ఉదయం లేవగానే ఏమీ తినకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా 5 మంగళవారాలు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని మన కోరిక ఏముంటుందో ఆ కోరికని అమ్మవారి ముందు నించొని అమ్మవారికి తెలియపరిస్తే ఖచ్చితంగా 5 వారాల లోపు మన కోరిక అనేది ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుంది. చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఆలయం ఇది. సో ప్రస్తుతము ఈ వర్షాకాలం సీజన్లో ఈ యొక్క ఆలయం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అసలు నీళ్ళు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు చెరువు రోడ్డుని మొత్తం ఆక్రమించేసింది చెరువు. ఆ నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ పోవాలి, చాలా సాహసమే అనుకోవాలి. నేను అసలు ఈ వారము ఏదో లైట్గా అట్లా వచ్చేసాను టెంపుల్కి, నాకు తెలియదు ఇంటి నీళ్ళు ఉన్నాయని. సో అట్లా వచ్చేసరికి చూసి నీళ్ళు చాక్ అయిపోయాను నేను. అట్లా అసలు ఫుల్ వాటర్ వచ్చేసినాయి. నీళ్ళలో నుంచి నడుచుకుంటూ పోతే మస్తు భయం వేస్తుంది. చాలామంది ఈ వారం అసలు ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు ఇప్పుడు, కానీ ఇంతకీ డబుల్ ట్రిపుల్ వస్తారు. సో ఈ వాటర్ అనేది ఫుల్గా రావడం వల్ల రోడ్డు మొత్తం ఆ వాటర్లో మునిగిపోయింది. దాదాపు ఒక 20 నిమిషాలు వాటర్లోనే నడవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. సో ఇట్లా చిన్న చిన్న పిల్లలు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, యుక్త వయసు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వాటర్లో నుంచి నడుచుకుంటూ రావడం జరుగుతుంది ఈ అమ్మవారి టెంపుల్కి. ఇది దాదాపు ఇంకొక 1-2 నెలల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు నాకు కనబడుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి చెరువుని చూడండి, ఎంత అసలు ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. ఈ అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది చెరువు. ఈ రాయరాల ఊరికి అమ్మవారి గుడికి మొత్తం అనుసంధానంగా ఈ యొక్క చెరువు ఉంటుంది. చూడండి భక్తులు ఎలా వస్తున్నారో, చాలా ప్రమాదకరంగా ఉంది. బట్ ఏం కాదు.